శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనం కొన్ని వస్తువులను కేవలం వస్తువులుగానే చూడము. వాటితో మన జీవితం, మన జ్ఞాపకాలు, మన భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అవి దూరమైనప్పుడు మనం పడే ఆవేదన అంతా ఇంతా కాదు. మిథున రాశి జాతకులారా, జూలై 4 శనివారం నాడు మీ జీవితంలో నమ్మశక్యం కాని ఒక అద్భుతం జరగబోతుంది. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి, ఏడుస్తూ కోల్పోయిన ఒక అత్యంత విలువైన వస్తువు ఈరోజు మీ యొక్క ముందుకు తిరిగి రాబోతుంది. అస్సలు ఊహించని రూపంలో, ఊహించని వ్యక్తి ద్వారా మీ చేతుల్లోకి వస్తుంది. ఆ వస్తువు ఏమిటి? అది తిరిగి వచ్చినప్పుడు మీ కళ్ళల్లో వచ్చే ఆనంద బాష్పాల వెనుక మరి ముఖ్యంగా మరి ఆనంద బాష్పాల వెనక కథ ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మిథున రాశి వారు మీరు వస్తువులంటే మరి వస్తువులకు ఇచ్చే ప్రాధాన్యత, మనుషులకు వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీ దగ్గర ఉన్న పాత వస్తువులను కూడా మీరు ఎంతో జాగ్రత్తగా దాచుకుంటారు. ఎందుకంటే ఆ వస్తువులను చూసినప్పుడల్లా మీకు గతంలో మంచి రోజులు గుర్తుకొస్తాయి. అయితే మీ యొక్క రాశి వారికి ఒక అలవాటు ఉంది. ఒక్కొక్కసారి కొన్ని ముఖ్యమైన వస్తువులను ఎక్కడో పెట్టి ఆ వస్తువులను పూర్తిగా కంగారులో మర్చిపోతూ ఉంటారు. కానీ 4 ఏళ్ల క్రితం మీరు కోల్పోయిన ఆ వస్తువు మీ అజాగ్రత్త వల్ల పోయింది కాదు. దాని వెనక ఒక పెద్ద కథే ఉంది. సరిగ్గా 4 సంవత్సరాల క్రితం మీ ఇంట్లో ఒక క్లిష్టమైన సమయం నడిచింది. ఆ సమయంలో మీకు ఎంతో ఇష్టమైన, మీ జీవితానికి గుర్తింపుగా ఉన్న ఆ వస్తువు మీకు దూరమైంది. అది పోయినప్పుడు మీరు రోజులు, వారాల పాటు తరబడి వెతికారు. ఎంతో మందిని అడిగారు, దేవుడికి మొక్కారు. కానీ ఎక్కడా కూడా జాడ దొరికినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. చివరికి అది నా జీవితంలోకి తిరిగి రాదు అని మీ మనసులో మీరే సమాధానాన్ని పరుచుకొని, సమాధానపరుచుకొని, ఆ బాధను లోపలే దాచుకున్నారు. ప్రస్తుతం మీరు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. మీ ప్రవర్ మీ వర్తమాన జీవితంలో బాగా బిజీగా ఉన్నారు. కానీ కాలం ఎప్పుడు మనకు రావాల్సిన దాన్ని సరైన సమయంలో తిరిగి ఇస్తుంది. ఆ సమయం జూలై 4వ తేదీన ఆసన్నమవుతుంది. ముఖ్యంగా జూలై 4 శనివారం ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య మీ ఇంట్లో లేదా మీ పాత సామాన్లు సర్దుతున్నప్పుడు, లేదంటే మీ ఇంట్లోకి వచ్చే ఒక పాత వ్యక్తి ద్వారా ఈ అద్భుతం జరగబోతుంది. ఆ వస్తువు ఏ రూపంలో మీ ముందుకు వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా నిశ్చేష్టులవుతారు. ఆ వస్తువు ప్రధానంగా మీ కుటుంబ పరంగా వచ్చిన ఒక బంగారు ఆభరణం కావచ్చు, లేదా మీ తల్లిదండ్రులు, పెద్దలు మీకు ఎంతో ప్రేమతో బహుకరించిన ఒక పాత ఉంగరం, లేదా ఏదైనా వాచ్ కూడా కావచ్చు. లేదంటే మీ కెరియర్ తొలి రోజుల్లో మీ కష్టానికి గుర్తింపుగా వచ్చిన ఒక ముఖ్యమైన డాక్యుమెంటు లేదా సర్టిఫికేట్ కూడా అయ్యుంటుంది. మీరు అస్సలు వెతకని ఒక పాత పెట్టెలో నుంచి, లేదా 4 సంవత్సరాల క్రితం మీ దగ్గర నుండి దాన్ని తీసుకొని మర్చిపోయిన ఒక పాత స్నేహితుడు లేదా బంధువు స్వయంగా వచ్చి మీ చేతిలో పెట్టడం ద్వారానో అది మీ ముందుకు వస్తుంది. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి 4 ఏళ్ల క్రితం ఇది నా దగ్గరే ఉండిపోయింది. ఇన్నాళ్ళు మీకు కనపడింది. నీ వస్తువు నీకు ఇన్నాళ్లకు నాకు కనపడింది. నీకు ఇచ్చేస్తున్నానని చెప్పినప్పుడు మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. ఎన్ని సంవత్సరాల క్రితం నేను ఈ ఒక్క వ్యక్తిని అడగడం మర్చిపోయాను, అందరిని అడిగానని మీరు ఆశ్చర్యపోతారు. ఆ వస్తువును మీ చేతుల్లోకి తీసుకోగానే
4 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలు, ఆ రోజు మీరు పడ్డ బాధ, ఆ వస్తువుతో ముడిపడి ఉన్న మనుషుల ముఖాలు ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కదలాడుతాయి. మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే, ఇన్నాళ్ళు కనపడనిది ఈరోజే ఎందుకు దొరికిందని ఆలోచనలో పడతారు. శనివారం నాడు ఈ వస్తువు మీ చేతికి రావడం కేవలం కాకతాళీయం కాదు. ఇది మీ యొక్క జీవితంలో ఒక కొత్త అదృష్టకాలం ప్రారంభం కావడానికి ప్రకృతి ఇస్తున్న సంకేతం. ఆ వస్తువు తిరిగి రావడం వల్ల మీ మనసులో ఒక పెద్ద వెలితి పూడిపోతుంది. మీ కుటుంబంలో కొత్త ఉత్సాహం, సంతోషం వెల్లివిరుస్తుంది. ఇన్నాళ్ళు మీ జాతకానికి పట్టిన చిన్న దోషం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి మరి మొదటి అడుగు ఇదే అవుతుంది. మరి ఈ వస్తువు తిరిగి దొరకడానికి గల కారణం మీ యొక్క జాతకంలో శని దేవుని అనుగ్రహం పెరగడం, మరి శనివారం నాడు న్యాయాధికారి అయినటువంటి శనిగ్రహం మీకు దక్కవలసిన పాత వస్తువులను లేదా న్యాయాన్ని తిరిగి మీకు చేర్చుతుంది. గతంలో మీరు పడ్డ ఆవేదనకు, మీ యొక్క నిష్కల్మషమైన మనసుకు కాలం ఇస్తున్న అద్భుతమైనటువంటి కానుక ఇదే అని చెప్పుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 4న మీ రాశికి భాగ్యస్థానంలో మరియు కర్మస్థానంలో గ్రహాల సంచారం చాలా సానుకూలంగా ఉంది. శనిగ్రహం వక్రగమనం నుంచి అనుకూల స్థితికి వస్తున్న తరుణంలో గతంలో నిలిచిపోయిన పనులు, పోగొట్టుకున్న వస్తువులు లేదా దూరమైనటువంటి బంధాలు తిరిగి లభించే యోగం అత్యంత బలంగా ఉంటుంది. మరి దీని కారణం చేతనే అది మీ చేతికి రావడం జరుగుతుంది. ఈ వస్తువు తిరిగి రావడం వల్ల మీకు కలిగే పెద్ద లాభం మానసిక సంతృప్తి, ఆర్థిక వెసులుబాటు. ఆ వస్తువు యొక్క విలువ కంటే అది మీ జీవితంలోకి తీసుకొచ్చే పాజిటివ్ ఎనర్జీ చాలా గొప్పది. దానివల్ల నష్టాలు ఏమీ లేవు, కానీ ఆ వస్తువు తిరిగి వచ్చిన ఆనందంలో పాత విషయాలను తవ్వి వస్తువు పోవడానికి కారణమైన వారిపై కోపతాపాలు మాత్రం ప్రదర్శించకండి. వచ్చిన సంతోషాన్ని మనసారా స్వీకరించడంలో ప్రశాంతంగా ఆస్వాదించండి. ఆ వస్తువు మీ చేతికి రాగానే దానికి కొంచెం గంగాజలం లేదా పసుపు నీటిని చల్లి శుద్ధి చేయండి. తరువాత మీ పూజా గదిలో దేవుడికి నమస్కరించుకోండి. పరిహారంగా శనివారం నాడు నల్ల నువ్వులు లేదా ఏదైనా మీ పూజా గదిలో శనివారం నల్ల నువ్వులు, పేదవారికి నూనెను దానం చేయండి. లేదా దగ్గరలోని ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణలు చేయండి. ఇది మీ అదృష్టాన్ని మరింత రెట్టింపు చేయడంలో కీలకమైనటువంటి పాత్రనైతే పోషిస్తుంది. ఆ వస్తువు మీ చేతికి రాగానే దానికి ముఖ్యంగా జాగ్రత్తగా ఉంచుకోండి. మనం మనస్ఫూర్తిగా ప్రేమించినది ఏదైనా అది ఎక్కడికి పోయినా ఏదో ఒక రోజు మనల్ని వెతుక్కుంటూ తిరిగి వస్తుంది అనడానికి ఈ జూలై 4న మీకు జరగబోయే ఈ సంఘటనే నిదర్శనం. ఆ వస్తువు రూపంలో మీ జీవితంలోకి పాత సంతోషం, కొత్త వెలుగులు రాబోతున్నాయి. ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కాలం మీ కష్టాన్ని గుర్తించింది. మీరు పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి ఇవ్వబోతుంది. గెలుపు మీదే మిత్రమా. ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఈ వస్తువు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.